హాయ్ హలో వెల్కమ్ టు మౌనికా వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్లో సోరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా సోరకాయ నీట్గా కడుక్కొని దాన్ని పొట్టు గీకేయాలి. గీకేద్దామంటే చిట్టి తల్లి ఇవ్వడం లేదు, నేనే గీకుతానని తనే పట్టుకుంది, అసలు ఇవ్వడం లేదు. ఇవ్వమంటే ఏడుస్తుంది, తనే చేస్తుందట వంట. చివరికి అమ్మ తీసుకొని పొట్టు ఇలా గీకేస్తుంది. పొట్టుతో కూడా ఫ్రై చేసుకోవచ్చు, మేము కర్రీ మాత్రమే వండుతున్నాము. పొట్టు మొత్తం క్లీన్గా గీకేసేయాలి. పొట్టును చూడండి, చిట్టి తల్లి తీసుకొని ఎలా ఆడుకుంటుందో, తింటుంది. వద్దని చెప్పినా వినడం లేదు, పొట్టును తింటుంది. ఫోన్ ఇవ్వమని లాక్కుంటుంది చూడండి వీడియో తీస్తే. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎలా ఆడుకుంటుంది చూడండి. అసలు ఇవ్వమంటే ఇవ్వదు. చివరికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కొడలతో కట్ చేస్తుంది, చూడొచ్చు మీరు. అమ్మ కొడలతో కోస్తుంది సోరకాయను. మీకు ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు. అమ్మ మాత్రం కొడలతో కోస్తుంది సోరకాయలను చిన్న చిన్నగా. ఇలాగే అన్ని పీసెస్ని ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేస్తుంది అమ్మ, చూడండి మీరు. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు చాకులు లేవు కాబట్టి కొడలతోనే ఎక్కువ అన్ని కూరగాయలు కట్ చేసేవాళ్ళు. అన్ని పనులకు కొడలే వాడుతుండేవారు. ఒకవైపు అమ్మ సొరకాయ కోస్తుంటే చిట్టి తల్లి చూడండి ఎలా అల్లరి చేస్తుందో. ఏడుస్తుంది ఇవ్వమని సొరకాయని. ఇలానే అల్లరి చేస్తూ ఉంటుంది, అల్లరి పిల్ల, క్యూట్గా. చూడమంటే చూడడం లేదు, పొట్టు మొత్తం ఇల్లంతా పడేస్తూ ఉంటుంది. హాయ్ చెప్పమని అన్నా కానీ చెప్పడం లేదు. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో 3 కట్ చేస్తుంది అమ్మ. కొడలతోనే కోస్తుంది, చూడొచ్చు మీరు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కొయ్యండి లేదా కట్ చేసుకోండి. అమ్మ మాత్రం పొడవుగా కట్ చేస్తుంది. చూస్తుంది సరిపోతాయా లేవా అని. తర్వాత మళ్ళీ టమాటా కోస్తుంది. టమాటాలు మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. అమ్మ ఒక 3-4 వేస్తుంది. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయి, అందుకే కొన్ని కొయ్యడం లేదు. దానికి సరిపడా కోసింది, కర్రీకి సరిపడా. జొన్న గట్క కొంచెం వాటర్లో 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత అలా పొయ్యి మీద పెట్టేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. జొన్న రవ్వ రెడీ అయిపోతుంది. తర్వాత రైస్ పెట్టేసింది, రైస్ ఉడికిన తర్వాత అంపుతుంది, మీరు చూడొచ్చు. అమ్మకు రైస్ కుక్కర్ ఇష్టం ఉండదు, అందుకే అమ్మనే ఇలా చేస్తుంది. అన్నం పంపిన తర్వాత అన్ని సైడ్ల నుంచి ఇలా కలిపి మళ్ళీ దాన్ని సమానం చేసి ఒకసారి మూత పెట్టేస్తుంది. చిట్టి తల్లిని తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ చేసిన, స్నానం పోసిన తర్వాత చూడండి ఎలా చేస్తుందో. ఫ్రెష్ అప్ అయిపోయింది, డ్రెస్ వేసుకున్న తర్వాత బొట్టు పెడుతున్న రోజు చాలా సతాయించుతుంది, చాలా అల్లరి చేస్తుంది. వీడియో తీస్తున్న కాబట్టి కొంచెం చూస్తూ ఉంది.
అయినా చూడండి పెట్టనివ్వడం లేదు, ఎలా అల్లరి చేస్తుందో, చాలా సతాయిస్తుంది. బొట్టు పెట్టేటప్పుడు ఏడుస్తుంది. చాక్లెట్ ఏదో ఒకటి చెప్పి కొంచెం సర్దికి చెప్పి పెడతాను రోజు. పెట్టిన తర్వాత పైకించి కొంచెం పౌడర్ అలా అప్లై చేస్తే గజిబిజి కాకుండా బొట్టు ఎలా పెట్టామో అలా ఉంటుంది. తర్వాత అమ్మ కట్ చేసిన తర్వాత వాటర్ బయట పడేసి వస్తుంది, చూడొచ్చు మీరు. పడేసి వచ్చిన తర్వాత చూడండి ఎలా అల్లరి చేస్తుందో. మళ్ళీ పౌడర్ తీసుకొని మొత్తం కొట్టుకుంది, ఫేస్కి మొత్తం కింద పడేస్తుంది. రోజు ఇలాగే పౌడర్ మొత్తం కింద పడేస్తుంది, లేదా చిన్న టెడ్డీస్ ఉన్నాయి ఆ టెడ్డీస్కి పెడుతుంది. ఎంత చెప్పినా వినిపించుకోదు, ఇదే అల్లరి రోజు ఇలానే చేస్తుంది. ఇవ్వలేదంటే చాలాసేపు ఏడుస్తుంది, అందుకే ఇచ్చేస్తాం. చూడండి ఎలా కొట్టుకుంటుందో. పౌడర్ పెట్టానని చెప్పినా కూడా వినిపించుకోదు, దాన్నే లిప్స్టిక్లా అప్లై చేసుకుంటుంది. చూడండి మీరు ఎలా చేస్తుందో, వద్దని చెప్పినా వినదు. పౌడర్ని లిప్స్టిక్లా పెట్టుకుంటుంది, చూడొచ్చు మీరు. వద్దని చెప్తే ఏడుస్తుంది, అందుకే ఏమి అనము. వద్దంటే చూడండి ఫేస్ ఎలా పెట్టి చూస్తుందో. అమ్మమ్మ స్టైల్లో వంట చేస్తుంది అని చెప్పాను కదా. అమ్మ ముందుగా సోరకాయలను ఏదైతే బాండీలో మనం వండాలనుకుంటున్నామో ఆ బాండీలో తీసుకొని పైనుంచి మిర్చి వేసి సరిపడినంత సాల్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత మీరు చూడొచ్చు అలా దగ్గరికి వస్తుంది ఉడికి. తర్వాత తగినంత ఆయిల్, మీరు ఎంతైతే కర్రీకి వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు అమ్మ ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కాసేపు మగ్గ పెడితే కూర రెడీ అయిపోతుంది. చూడొచ్చు మీరు. చిట్టి తల్లి చూడండి తింటానంటే వేశాను. ఫస్ట్ ఇలాగే నటిస్తుంది ఎంతో తిన్నట్టు, చాలా బాగుందని చెప్తుంది. సోరకాయలు తింటుంది. దానిలో నుంచి కరివేపాకు, టమాటా, మిర్చి ఇవన్నీ పక్కన పెడుతుంది. ఫస్ట్ ఇలాగే తిన్నట్టు చేస్తుంది. చూడండి పక్కన పెట్టేసుకుంది. ఇక అక్కడ పెడుతుంది, పెట్టి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగుతుంది. వాటర్ తాగి మళ్ళీ తిన్నట్టు చేస్తుంది. ఇక వద్దని వెళ్ళిపోతుంది. అంతే, రోజు ఇలానే చేస్తుంది. వేసేంత వరకు ఏడుస్తుంది. వేయమని వేసిన తర్వాత అస్సలు తినదు. కొంచెం గట్క కూడా వేసా వేయమందని. కలుపుతుంది, ఇక్కడ తీసి అక్కడ పెడుతుంది, ఏం తినదు. అన్నీ చిందర బందర చేసి ఇక వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీరు, వెళ్ళిపోతుంది ఇక బాయ్ చెప్పి. అంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.